నా పేరు సీతామహాలక్ష్మి. అందరూ సీతాలు అంటారండి. మన చుట్టూ జరిగే చిత్ర విచిత్రాలన్నీ కొంచెం ఎటకారం జోడించి మీకు చూపెట్టేదే ఈ సీతాలు చిత్రాలు. హాయ్, నమస్కారం అండి. నేనండి సీతాలనండి. మొన్న మా మేనమామ కూతురు పెళ్లికి వెళ్ళాను కదండి. పెళ్లి చాలా బాగా చేశారండి బాబు. సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఉన్నారండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అంతా దీని మహిమ అనుకోండి. ఆకాశం అంత పందిరి భూదేవంత పీటల మీద చేస్తామంటారు కదా, అట్ట చేశారండి బాబోయ్. బాబోయ్ బాగా బాడైపోతున్నాను అనుకుంటారో ఏమో, ఇంక దాపేద్దాం. అయితే ఆ పెళ్లి చూశాక మా అక్క కొడుక్కి కూడా ఇట్టాగే పెళ్లి చేయాలని మా అక్క బాబు అనుకున్నారనమాట. అన్ని సంబంధాలు చూడాలి కదా ముందు. మా రాజుగారిని చూడమని చెప్తానంటండి. ఎందుకు? రాజుగారు ఏం చేస్తున్నారో చూద్దాం. రాజుగారు, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏటి సీతాల మాటలా ఉంది? సీతారే, దాన్ని ఒక ఆట పట్టి. హలో వెంకట్రావు, ఎట్టా ఉన్నావురా? ఏటి మన సీతాల దానికే గుండ్రాల బాగా. ఈటీ నా గురించేనా మాట్లాడుతున్నాడు వెంకట్రావుతో? కాకపోతే అప్పుడప్పుడు కారం తిన్న కాకిలాగా, మిరపకాయ తిన్న మేకలాగా ఎగిరిగి పడతా ఉంటుంది. పాపం అలా ఆయన దాంతో ఎట్ట ఎగుతున్నాడు ఏంటో. రాజుగారు, రాజుగారు. అయ్యో సీతాలు, ఎప్పుడొచ్చావే? నేను చూడలేదు. ఇప్పుడే నీకోసం వెంకట్రావుతో మాట్లాడుతున్నాను. వెంకట్రావుతో మీరేం మాట్లాడారో అంతా విన్నానండి. కారం తిన్న కాకి, మిరపకాయ తిన్న మేక అనుకుంటా. నా గురించి మా బాగా చెప్పారు కదా, అంతా విన్నా. అక్కడికి ఏదో మీకు నోట్లో నాలుకే లేనట్టు పాపం మాల్మరాలో ఉన్న బుద్ధ విగ్రహం లాగా ఎప్పుడు శాంతంగా ఉంటారు మరి మీరు. బుద్ధ విగ్రహం కంట బుద్ధిగా ఉంటాను నేను. మా ఊరు మొత్తానికి నేనే బుద్ధిమంతుని. కావాలంటే ఎవరైనా అడిగిల్లు. బాబు బుద్ధిమంతుడైన రాజుగారు, నేను మీతో వాదించలేను కానీ నా గురించి వెంకట్రావుతో ఎందుకట్టా చెప్పారో చెప్పండి ముందు ఇప్పుడు. అయ్యో, నిన్ను ఏడిపించడానికి అట్ట నాటమాడని సీతాలు. నీ గురించి ఎవరికి ఏం చెప్పలేదమ్మా. నువ్వు చాలా బుద్ధిమంతురాలే. కావాలంటే ఫోన్ చూడు. అవును నిజమే. రాజుగారు మీకు ఎప్పుడు నన్ను ఆట పట్టించడమే పని అయిపోయిందండి. సరే సర్లే, ఇంతకీ నాతో పని ఉంది నీకు? అదా, మా అక్క కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడమన్నారు. మీ ఊళ్ళో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో చూసి పెడతారని. పుణ్యం ఉంటుంది, చూసి పెట్టచ్చు కదా. ఓ అలాగా, సర్లే చూద్దాం. దానికి ఏముంది, మా ఊళ్ళో ఉన్నాయి, పక్క ఊళ్ళో కూడా ఉన్నాయి. అవునా? అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళు వివరాలు చెప్పండి. అలాగలాగే. ఇంతకీ కట్నకాంతి గురించి ఏమనుకుంటున్నారు? కట్నం ఏముందిలేండి, అమ్మాయి అత్తమామల్ని మంచిగా చూసుకుంటే చాలు. కోడలు మా ఓడిని మనశ్శాంతిగా ఉంచితే మంచి పిల్లంలాగా ఉంటే చాలు. మా ఓడిని మనశ్శాంతిగా ఉంచితే మంచి పిల్లంలాగా ఉంటే చాలు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈడు జోడు కూడా బాగుండాలండి. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆ పిల్లకు 10 తులాలు బంగారం పెడితే చాలండి. ఓహో, ఇంతకీ ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడు? మా వాడికి ఏం తక్కువండి బాబు. ఆడు ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. ఏంటమ్మా, 50,000 జీతగాడికి 10 తులాల బంగారం పెట్టాలా? ఏ రోజుల్లో ఉన్నా? సరే సర్లే, మీ ఓడికి సంబంధం చూడడం నా వల్ల కాదు. వెళ్ళమ్మా, ఎవరన్నా చూసుకో. అదేంటి రాజు గారు అంత మాట అనేసారు? మా ఓడికి తక్కువ 50,000 జీతగాడికి పిల్లనివ్వరా మీ ఊళ్ళో? మా ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనే ఎవరో. ఇప్పుడు అమ్మాయిల కోరికలు ఎట్టా ఉన్నాయో తెలుసా? 2 లక్షల జీతం ఉండాలి, 6 అడుగులు అందరికీ ఉండాలి, పైగా తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఉండాలి, సొంతలు కూడా ఉండాలి, ఇక చివరిగా ఆడబడుసులు ఉండకూడదు. ఇన్నుంటేనే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అయ్య బాబోయ్, అదేంటండి రాజు గారు, మీరు చెప్పేది నిజమేనా? ఇట్టాగైతే మా ఓడికి పెళ్ళి అయినట్టే. ఈ విషయం మా అక్కకి ఎట్టా చెప్పాలో ఏటో. ఇప్పుడు మా ఓడికి 2 లక్షల జీతం వచ్చేసరికి ఆడు ముదిరిపోతాడు కదండి. ముదిరిపోయిన బెండకాయకి పిల్లని ఎవడెత్తాడమ్మా? నా మాటిని నీ ఓడిని ఏదైనా ప్యాంపెల్ చేసుకోమని చెప్పు. అది కూడా అయిందండి రాజుగారు. మా ఓడు పిల్లని ప్రేమించాడు. అప్పులు చేసి మరి ఆ పిల్లకి షాపింగ్లు సినిమాలని బాగా ఖర్చు పెట్టేశాడు. ఆ పిల్లేమో బాగా బలిసిన చూసి పెళ్లి చూసుకుని వెళ్ళిపోయింది. ఈడేమో దేవదాస్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు ఈ పెళ్లి ప్రయత్నాలు. మరి అట్టాగే ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు. అందుకే నా మాటిని మీ ఓడిని ₹1,00,000 సంపాదించే ఉద్యోగం చూసుకోమను. గంటకు తగ్గ కొంత అన్నట్టు ఏదో ఒక సంబంధం చూద్దాంలే. అంతేనంటారా? సర్లేండి, అట్టాగే చేద్దాం. రోజులు మారాయి సీతాలు. నువ్వంటే తింగరమాలోకుందాను కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటే చాలా కష్టమైపోతుంది సీతాలు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆస్తులు, డబ్బులు, బంగారాలు అన్ని కూడబెట్టేవారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటేనే చాలా ఆస్తులు కూడబెట్టాల్సి వస్తుంది.
అయినా ఆస్తులు అంతస్తులు ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు కూడా పట్టుకుపోతారా ఏంటి? అబ్బాయి మంచోడో కాదా, చెడ్డ అలవాట్లు ఉన్నాయా లేదా, కుటుంబం మంచిదా కాదా, ఇట్లాంటివి అక్కర్లేదా ఇప్పుడు ఆడపిల్లలకి? బుద్ధిమంతుడు మంచోడు అక్కర్లేదు అంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు. డబ్బుంటే చాలా అంటున్నారు. డబ్బే అన్నట్లకి మూలం. మీరు చెప్పింది నిజమేలండి. ఇంతకీ నేను చెప్పింది నీకు ఏం అర్థమైంది సీతాలు? నేను పెద్ద తెంగరదానని అర్థమైందండి. నేను పెద్ద తెంగరదానని అర్థమైందండి. అనవసరంగా అప్పుడు ఎప్పుడో పుట్టేశాను. ఈ కాలంలో పుట్టాల్సింది. ఏం చేస్తాం, అంతనా రాత. అమ్మయ్య, మొత్తానికి ఒప్పుకున్నావు అనమాట. ఏటి నేనేం ఒప్పుకున్నాను ఇప్పుడు? నువ్వు తింగర సీతాలవని. అదేటి నిజంగా నేను ఒప్పుకునే ఉంటాను. రాజుగారు ఆయన మీరు నన్ను టెక్మక్ పెట్టేస్తున్నారండి. ఒక ఆయన చాలు గాని నాకు చాలా పనులు ఉన్నాయి మా సీతాలు, వెళ్ళొస్తాం. వెళ్ళండి, మీరు వెళ్ళడమే నాకు కావాలి. రాజుగారిని తక్కువ అంచనా వేసాను, పెద్ద కంచీన. అదనమాట. ఇవాళ సీతాల చిత్రాలు చూసాక మీకు ఏడు అర్థమైంది? ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్లి చేయడం అంత ఈజీ కాదు. ఇంక నేను వెళ్ళొస్తానండి. హాయ్, నమస్కారం.